హరి ఓం. ఈరోజు మనము భక్తి యోగంలో 3వ శ్లోకం చెప్తున్నాను, నివృత్తికి నేర్పిస్తున్నాను. మిగతా 2 శ్లోకాలు ముందు పోస్ట్ చేశాం కదా, మీరు అందరు కూడా నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ భక్తి యోగంలో ఇప్పుడు 3వ శ్లోకం నేర్పిస్తున్నాను. మీరందరూ కూడా నేర్చుకోండి. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేసినా కూడా ఎక్కువ మందికి షేర్ అయ్యి వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. పిల్లలందరూ కూడా నేర్చుకుంటారు. 100లో ఒకరిద్దరు నేర్చుకున్నా కూడా సంతోషం కదా. మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నివృత్తి, ఇప్పుడు మనం ఏ చాప్టర్లో ఉన్నాం? ఏ చాప్టర్ నేర్చుకుంటున్నావు నువ్వు? 12th చాప్టర్. అధ్యాయం పేరేంటి? భక్తి యోగం. భక్తి యోగము. ఎన్నో శ్లోకం నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు? 3rd శ్లోకం. సరే, నేను చెప్తాను, నువ్వు చెప్పు. ఏత్వక్షరమనిర్దేశ్యం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం మళ్ళీ కూటస్థమచలం ధ్రువం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. నువ్వు ట్రై చేస్తావా ఒకసారి? చెప్పు. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. వెరీ గుడ్, రాజు ప్రభు. మళ్ళీ రేపు 4వది నేర్చుకున్నాము. అప్పుడు 4 కలిసి ఒకసారి చెప్పు, సరేనా? ఇప్పుడు ఒకసారి చెప్పుతా. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. వెరీ గుడ్, క్లాప్స్. రేపు 4వది నేర్చుకుందాము, 4వ శ్లోకము. ఈ 3 మళ్ళీ రేపు 4 ఒకటి కలిపి 4 చెప్తూ కానీ కొంచెం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సరే, అందరికి హరి ఓం చెప్పు. హరి ఓం. రేపు 4వ శ్లోకం నుంచి నేర్చుకుందాము. మీరందరూ కూడా ఈ 3 నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక లైక్ కూడా చేసేయండి.